వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయం డిఎస్ నకర హాల్ నందు షుగర్ వ్యాధి చికిత్సలు ఉచిత అవగాహన సదస్సుకి డాక్టర్ అమర్నాథ్ రెడ్డి ఇంజా, డాక్టర్ వైఎన్ సుచరిత రెడ్డి వారు ఇద్దరు డాక్టర్లు జనరల్ మెడిసిన్స్ మరియు డయాబెటిక్స్ గురించి పెన్షనర్స్కు క్షుణ్ణంగా వివరిస్తూ ఏ విధంగా వ్యాధి విషయాలు ఎలా ఉండాలి, పెన్షనర్స్కు అవగాహన కల్పించి వారికి అనుమానంను నివృత్తి చేస్తూ మంచి విషయాలు మన పెన్షనర్స్కు తెలియజేసిన ఇద్దరు డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంకు విచ్చేసిన ఎస్ ఇస్మాయిల్ జడ్జ్ రిటైర్డ్, ఎన్ తిరుపతి స్వామి ఎస్టీఓ, బిఎస్పి జ్యోతి సభ్యులు, అలాగే 75 సంవత్సరాలు నిండిన పూర్తయిన రామలింగారెడ్డి రిటైర్డ్ పర్యవేక్షకులు, వారిని రిటైర్డ్ జడ్జి ఎస్ ఇస్మాయిల్ వారి చేతుల మీదుగా సన్మానం గావించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి పెన్షనర్స్కు బి దస్తగిరి రెడ్డి ప్రెసిడెంట్ మరియు డి లక్ష్మణ కోశాధికారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రొద్దుటూరు ప్రెసిడెంట్ బి దస్తగిరి రెడ్డి, కోశాధికారి డి లక్ష్మణ, ఎస్టీఓ ఎన్ తిరుపతి స్వామి, డాక్టర్ అమర్నాథ్ రెడ్డి ఇంజా, డాక్టర్ వైఎన్ సుచరిత రెడ్డి, ఎస్ ఇస్మాయిల్ జడ్జ్ రిటైర్డ్, బిఎస్పి జ్యోతి సభ్యులు, రిటైర్డ్ పర్యవేక్షకులు రామలింగారెడ్డి, పెన్షనర్స్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈరోజు ఈ నెలవారీ సమావేశాల్లో డాక్టర్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారికి, సుచరిత మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అసలు ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుందని మా వారు కూడా సరే ఊహించలేక కొంతమంది వచ్చిండ్రు. వాటికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమంలో మీరు వచ్చి ఇక్కడ చేసినందుకు. తర్వాత మన ఎస్టీఓ సార్ గారికి, మన రిటైర్డ్ జడ్జి గారి ఇస్మాయిల్ సార్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మరిన్ని కార్యక్రమాలు బాగా చేయాలని నా ఉత్సాహాన్ని నింపినందుకు మీరు అందరూ వచ్చి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన సార్ డాక్టర్ గారు, తర్వాత మన ఎస్టీఓ సార్ గారు వీళ్ళందరూ కొద్దిగా మాట్లాడాల్సి కోరుతున్నాను సార్. మాకు ఈ సదావకాశాన్ని అందించినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా చాలా బేసిక్ నాలెడ్జ్ అట్లీస్ట్ ప్రతి ఒక్కరిలో ఉంటే రాబోయే కాంప్లికేషన్స్ నుంచి బయటపడి ఎటువంటి ప్రాబ్లం లేకుండా లైఫ్. షుగర్ వచ్చిన వాళ్ళందరూ నా పని అయిపోయిందనే ఫీలింగ్ కంటే కూడా షుగర్ లేని వాళ్ళకంటే కూడా ఈ మధ్య ఆర్టికల్ షుగర్ లేని వాళ్ళు అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు తినే ఆహారము, వీళ్ళ లైఫ్ స్టైలు క్రమబద్ధీకరణంగా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా లైఫ్ని నిండు నూరేళ్ళు లేదంటే మ్యాక్సిమం ఎక్స్పెక్టెన్సీ వరకు హ్యాపీగా తగు జాగ్రత్తలతో జీవించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ తరపు సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. డయాబెటీస్ గురించి ఒకటే ఒక మాట. డయాబెటీస్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ ఏ డిజార్డర్. ఎప్పుడైతే ఆర్డర్లో పెట్టుకుంటామో ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమం డయాబెటీస్ వ్యాధి చికిత్సలు ఉచిత అవగాహన సదస్సు చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి సార్కి, అలాగే గౌరవనీయులు డాక్టర్ సుచరిత రెడ్డి మేడం గారికి, అలాగే గౌరవనీయులు పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దస్తగిరి రెడ్డి సార్కి, అలాగే గౌరవనీయులైనటువంటి పెన్షనర్ అందరికీ నా నమస్కారం. ఈరోజు
ఈరోజు డయాబెటీస్ మీద మేడం గారు సుచరిత రెడ్డి మేడం గారు చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. ఎంత సింపుల్గా చెప్పారంటే ప్రతి ఒక్కరికి చాలా అవగాహన వచ్చింది డయాబెటీస్ అంటే ఏంటి అన్నది. మేడం గారు ఒక డాక్టర్గా కంటే ఒక ప్రొఫెసర్గా ఉంటే బాగుంటుందేమో అంటే అన్నట్టు చెప్పుకొచ్చారు. అంత సింపుల్గా చెప్పారు, అంత సింపుల్ వేలో చెప్పారు. అలాగే అమర్నాథ్ రెడ్డి సార్ కూడా చాలా బాగా చెప్పారు. ఎంత ఈ డాక్టర్స్ ఎంత మైన్యూట్గా అబ్జర్వేషన్ ఉంటుందంటే ఒక షూలో ఒక రాయి ఉందా, మేక ఉందా, లేదా ఒక పాము వెళ్ళిందా అనేది కూడా మనం చాలా వరకు ఇప్పటివరకు అబ్జర్వ్ చేసి ఉంటాం. ఇప్పుడు చూస్తుంటే మనం ఎంత నెగ్లిజెన్స్ ఉందనేది అర్థమవుతుంది. రీసెంట్గా యూట్యూబ్లో చూసాము, ఒక పాము చెప్పులోకి వెళ్ళి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మేడం గారు చెప్పినట్టు మనకి అందరికీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే వీటి మీద అవగాహన లేకపోవటమే మెయిన్ కారణం. మేడం గారు అన్నారు ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ అని. ప్రీ డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు, డయాబెటీస్ని రివర్స్ చేయలేమని చెప్పేసి అన్నారు. అంటే ఈ వ్యాధి మీద అవగాహన ఉంటే ప్రీ డయాబెటీస్ స్టేజ్లోనే ఆ వ్యాధిని షుగర్ని రివర్స్ చేయొచ్చు అనమాట. అది ఇలాంటి అవగాహన సదస్సులు కల్పించడం ఎంతో ముఖ్యమైనది. అంత టైము అసలు యాక్చువల్గా బిజీగా ఉంటారు డాక్టర్స్, అయినా కానీ వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ వెచ్చించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మన పెన్షన్ అసోసియేషన్ కూడా ఇంత మంచి కార్యక్రమాలు కల్పిస్తున్నందుకు, అవగాహన కల్పిస్తున్నందుకు పెన్షన్ అసోసియేషన్ కూడా అభినందిస్తూ ఉన్నారు సార్. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు నిర్వహించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ. షుగర్ వ్యాధిపై మనకు సూచనలు సలహాలు ఇచ్చుటకు మన కార్యాలయంలో వచ్చినందుకు వారికి మా పెన్షన్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కావున మన పెన్షన్స్ అందరూ ఏవైనా షుగర్ వ్యాధిపై సందేహాలు ఉంటే వాటిని వెళ్ళి రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఒక వినడమే కాదు, ఆరుగారు అదేపటిగా వచ్చి ఏర్పాటు చేసి స్వయంగా వచ్చి మన కోసం అతను చాలా చేస్తున్నారు సార్. ఈ వయసులో ఆరోగ్యమే మహాభాగ్యం. కావున ఇటువంటి మెడికల్ క్యాంప్ నిర్వహించినప్పుడు ఎంతేని అభినందనీయం. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాలకు అసోసియేషన్ వాళ్ళు తీర్మానించడము, ఆ ప్రకారంగా వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మన కోసం చేసిన డాక్టర్లందరికీ కూడా ఈ అసోసియేషన్ తరఫున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, ఈ వేదిక పైన మీ ఇద్దరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేమంతా జీవితం ధర్మాంతంలో ఉన్నాము. మాకు అడగడుగున మీరు మీ ఆశీస్సులు, మీ అండదండలు, మీ ట్రీట్మెంట్ మాకు చాలా అవసరం ఉంది. అందుకని మాకు పెన్షనర్స్ ఒకసారి మాకు ఏదైనా ఒక స్పెషల్ ప్రొవిజన్ వచ్చి మీ హాస్పిటల్లో క్రియేట్ చేస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. మనం సార్లు కూడా ఇస్మాయిల్ సార్లు కూడా ఉపయోగించుకుంటాము. వారికి అర్థమవుతుంది కాబట్టి ఆ ప్రొజెక్టర్ నేను సార్గారు అదే పనిగా వచ్చి ఏర్పాటు చేసి స్వయంగా వచ్చి మన కోసం అతను చాలా చేస్తున్నాను సార్. ఈ వయసులో ఆరోగ్యమే మహాభాగ్యం. కావున ఇటువంటి మెడికల్ క్యాంపు నిర్వహించడానికి ఎంతనీయము. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మన పెన్షన్స్ అందరి గురించి మన ఎస్ఎండి ఇస్మాయిల్ సార్ గారిని ఇప్పుడు మాట్లాడాలి మన సభ్యుల గురించి. వేదిక అలంకరించిన పెద్దలకు, ఈరోజు నన్ను మీలో ఒక సభ్యులుగా చేర్పించుకున్న ఈ పెన్షన్ అసోసియేషన్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనమంతా ఆల్మోస్ట్ పెన్షన్ డాక్టర్ నంగారా జడ్జిమెంట్ ముందు నుంచి కూడా మనమంతా పెన్షన్ బెనిఫిట్స్ అనుభవిస్తున్నాము. తర్వాత 2004 డిసెంబర్ 4 తర్వాత పెన్షన్ అనేది సుదీర్ఘమైన పోరాటం అయిపోయింది. సాధ్యమైంది కూడా ప్రక్రియ కనపడం లేదు. ఈ పరిస్థితుల్లో మనం అందరితో బతకగలిగినామంటే కేవలం ఈ పెన్షన్ సౌకర్యం వల్లనే ఉన్నాము. అయితే మనం కూడా ఈ సిపిఎస్కు వ్యతిరేకంగా అందరికీ కూడా ఓపీఎస్ స్కీమ్ కోసం పోరాడాల్సిన అవసరం కూడా వచ్చింది. అందుకు దస్తగిరి రెడ్డి గారు కొంచెం నాయకత్వం వహించి మిగిలిన సంఘాలను కలుపుకొని ఓపీఎస్ స్కీమ్ కోసం కూడా పోరాడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పోరాటంలో నాకు చేసినంత సహాయం, నాకు చేసినంత నాకున్న పోరాట పటిమ కూడా మీకోసం నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ప్రతి నెల 3వ తేదీ మీటింగ్ పెట్టే సార్
అవకాశం కనబడుతుంది. అందులో డాక్టర్ గారిని తీసుకొచ్చారు. ఈరోజు మరీ ముఖ్యంగా మనమందరం ఎక్కువగా మెజారిటీకి సఫర్ అయ్యేది డయాబెటిక్ గురవడం. ఒక మంచి డాక్టర్ని తీసుకొచ్చి వారి ద్వారా మనం గైడెన్స్ ఇప్పించాలని అసోసియేషన్ వాళ్ళు తీర్మానించడము, ఆ ప్రకారంగా ఒక వాల్యుబుల్ టైం స్పేర్ చేసి మన కోసం చేసిన డాక్టర్లందరికీ కూడా ఈ అసోసియేషన్ తరఫున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, ఈ వేదికమైన మీ ఇద్దరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేమంతా జీవితం ధర్మాంతంలో ఉన్నాము. మాకు అడుగుడుగున మీరు మీ ఆశీస్సులు, మీ అండదండలు, మీ ట్రీట్మెంట్ మాకు చాలా అవసరం ఉంది. అందుకని మాకు ఖచ్చితంగా మీరు ఒక సరైన విధంగా మాకు ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తూ మమ్మల్ని జీవితకాలంలో మళ్ళా ఇటువంటి కార్యక్రమాలు ముందుకోవాలని మీకున్న ప్రశ్నలు రీఛార్జ్ ఎక్స్పీరియన్స్ మా కోసం కొంత సాయం చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఒక స్పెషల్ ప్రొవిజన్ ఒకటి మీ హాస్పిటల్లో క్రియేట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. మనం సార్లు కూడా పుష్పయాల సార్లు ఉపయోగించుకుంటాము. ఇంటికి ఈరోజే సార్ మేము తయారయ్యారు కాబట్టి అన్నింటి కూడా సార్ తీసుకొని మన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం సార్. అందరూ చేస్తే చదువుతూ ఉంటానండి. ఎందుకంటే సార్ కూడా 2 మాటలు చెప్తే ఆ ప్రోగ్రామ్ ముందే మాట్లాడితే బాగుంటుంది ఉద్దేశంతో సార్ గారి అమర్నాథ్ రెడ్డి గారు సమయాభావం వల్ల ఎక్కువ సమయం వృధా చేయలేదు సార్. లెక్చర్ని స్టార్ట్ చేసుకుంటే ఓపీడీలో వెయిట్ చేసి పేషెంట్లకు ఇబ్బంది కావద్దని నా కోరిక. ఇంకా మాట్లాడే వాళ్ళు ఉంటే తొందరగా మాట్లాడి స్టార్ట్ చేసుకుంటే ఫోటో నన్ను ఇక్కడికి ఆహ్వానించడమే నేను పెద్ద గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ నాకు మీతో మాట్లాడే అవకాశం ప్లాట్ఫామ్ దొరికినందుకు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం. చాలా రోజుల నుంచి నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మీ అందరికీ నేను చెప్పే ఈ టాపిక్ ఏదైనా కొంతవరకు ఉపయోగపడితే చాలా సంతోషం. మీకు అందరికీ అర్థమయ్యేటట్లు మెడికల్ లాంగ్వేజ్ కాకుండా నార్మల్ లాంగ్వేజ్లో తీసుకొచ్చి నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి తక్కువ టైంలో శుద్ధి లేకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్ మీ స్టార్ట్. మొదలు పెడతాను. మరి ఈరోజు డయాబెటీస్ అవేర్నెస్ డయాబెటీస్ ప్రోగ్రామ్స్ మనకి అవగాహన కలిగించుకుంటాము. దీని గురించి ఫస్ట్ నా గురించి కొద్దిగా ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను డాక్టర్ సుచరిత, సాయిదత్త హాస్పిటల్, సుందరపల్లి రోడ్లో డయాబెటాలజీ ప్రాక్టీస్ చేస్తాను. డయాబెటీస్ అంటే షుగరు అని అందరికీ తెలుసు. డయాబెటీస్లో షుగర్ పేరు డయాబెటీస్ మెలిటస్ అంటారు. డయాబెటీస్ ఇన్సిపిడస్ అని ఇంకో కండిషన్ ఉంటుంది. డయాబెటీస్ మెలిటస్ వేరే, డయాబెటీస్ ఇన్సిపిడస్ వేరే. సార్ గారు వచ్చారు, దుబ్బస్వామి గారు ప్రెసిడెంట్కి ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్. సార్ రండి సార్. రండి షుగర్ గురించి తెలుసుకునేటప్పుడు షుగర్ అంటే ఏంటి, డయాబెటిక్స్ మెలిటస్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, వ్యాధి లక్షణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, షుగర్ కంట్రోల్, ఇది మనం తెలుసుకుంటాము. అసలు డయాబెటీస్ మెలిటస్ అనే పేరు ఒక గ్రీక్ పదం అండి. డయాబెటీస్ అంటే ఎక్కువ యూరిన్ రావడం అనమాట. పాతకాలంలో లాబొరేటరీ టెస్ట్లు అవి లేనప్పుడు ఆ యూరిన్ ని టేస్ట్ చేసేవారు, రుచి చూసేవాళ్ళు అనమాట. అది స్వీట్ గా ఉండేది, అందువల్ల మెలిటస్ అని పేరు వచ్చింది. సో డయాబెటీస్ మెలిటస్ అని ఆంధ్రలో దాని పేరు పెట్టడం జరిగింది. 2025 డేటా ప్రకారం 20 నుంచి 79 సంవత్సరాల వయసులో డయాబెటీస్ బారిన పడడం జరిగింది. అందులో 43
43 lakhs అంటే 43 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారనమాట. అసలు షుగర్ వస్తే నిజంగా చూస్తాము. ఫస్ట్ డయాబెటీస్ గురించి తెలుసుకునేటప్పుడు ఒక చిన్న మనకు ఆహారం అంటే ఏంటి, అసలు ఆహారం మనకి ఏ విధంగా జీర్ణం అవుతుంది చిన్న అవగాహన. మనం ఆహారం నోటి ద్వారా తీసుకున్న ఆహార వాహిక ద్వారా జీర్ణాశయం చేరుకొని అక్కడ కొంత భాగం జీర్ణమవుతుంది. తర్వాత చిన్న ప్రేవులోకి ఎంటర్ అయిన తర్వాత ఇది కాలేయం, లివర్ అంటాం కదా, కాలేయము. దీని నుంచి పైత్య రసము ఇక్కడ ఉంటుంది, క్లోమగ్రంథి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇన్సులిన్, షుగరు, ఈ డయాబెటీస్ రిలేటెడ్ అంతా కూడా ఈ గ్రంథి నుంచి మనం మాట్లాడుకోవాలి. దీని నుంచి జీర్ణరసాల ఉత్పత్తి జరుగుతుంది, హార్మోన్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చే పైత్యరసము, ఇక్కడ నుంచి వచ్చే క్లోమరసము ఇవన్నీ కలిసి చిన్న ప్రేవులకు ఎంటర్ అయ్యి అక్కడ కొద్దిగా ఆహారం జీర్ణం అవుతుంది. జీర్ణమైన ఆహారం పెద్ద ప్రేవు గుండా వెళ్ళేటప్పుడు మనకు కావలసిన పోషకాలన్నీ రక్తంలోకి గ్రహించబడతాయి అన్నమాట. మిగిలిన ఆహారం పిప్పిగా మారి మలంగా తయారైన తర్వాత రెక్టం, యానస్ నుంచి బయటకు వస్తుంది, మలద్వారం నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడే డయాబెటీస్ అంతా కూడా పిండి పదార్థాలకు సంబంధించినటువంటి ఒక డిస్టర్బెన్స్ అన్నమాట. మనం తినే ఆహారం ఎప్పుడు కూడా పిండి పదార్థాలు, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని సపరేట్ చేసుకొని తినాం. మనం అంతా కంబైన్డ్గా తీసుకుంటాం. ఏ ఫ్రూట్ కానీ టిఫిన్ కానీ మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అందులో 3 మిక్సర్ కలిసి ఉంటాయన్నమాట. అవి జీర్ణాశయంలోకి వెళ్ళినప్పుడు, చిన్న ప్రేవులకు వెళ్ళినప్పుడు పిండి పదార్థాలు గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా, మాంసకృతులు లేదా ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్గా, క్రొవ్వులు ఫ్యాటీ యాసిడ్స్గా విడిపోయి పెద్ద ప్రేవు గోడ లోపల ఉన్నటువంటి రక్తం ద్వారా గ్రహించబడతాయి. తర్వాత అవి టార్గెట్ ఆర్గాన్స్ అంటే వాటి గమ్యస్థానాలకు చేరుకొని దాంట్లో నిర్దేశించిన పనులు అవి చేస్తాయి అన్నమాట. అసలు ఈ లివర్ అనేది ఇలా ఉంటుంది. దీని కింద పిత్తాశయం, గాల్ బ్లాడర్ అంటాము. దీని నుంచి మనకు పైత్యరసం అనేది వస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది క్లోమగ్రంథి, ప్యాంక్రియాస్, వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్, చాలా ముఖ్యమైన గ్రంథి. ఈ గ్రంథి మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. దీని స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది ఎగ్జోక్రైన్ అంటే జీర్ణరసాలను ఉత్పత్తి చేయగలదు మరియు హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ చేయగలదు. దీనిలో ఇది హెడ్ అంటాము, ఇది బాడీ, ఇది టెయిల్. హెడ్ అండ్ బాడీ, తల, మొండెం, ఈ రెండింటి నుంచి జీర్ణరసాల ఉత్పత్తి జరుగుతుంది. టెయిల్, ఇక్కడ ఉన్న కణాల నుంచి మనకు ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి జరుగుతుంది. ఎవరైనా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కానీ, క్లోమగ్రంథికి సంబంధించి ఏవైనా జబ్బులు వచ్చినా సడన్ గా మనకి ఎండోక్రైన్ పార్ట్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళు డయాబెటీస్ లో ల్యాండ్ అవుతారు. ఇది క్లోమగ్రంథి. ఇది చిన్న ప్రేవు, డియోడియం అంటాము. చిన్న ప్రేవు సెకండ్ పార్ట్ లో ల్యాండ్ అయ్యి ఒక చిన్న ఆకు మాదిరిగా ఉండే ఒక గ్లాండ్ అనమాట, ఒక గ్రంథి. హార్మోన్ అంటే ఎప్పుడైనా కూడా అది ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో అక్కడ వచ్చే అది రక్తంలో గ్రహించబడి వేరే శరీరంలో మిగతా అవయవాల దగ్గర దాని పనిచేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే క్లోమగ్రంథి ఉంది కదా, క్లోమగ్రంథిలో హెడ్, నెక్, బాడీ, టెయిల్ ఇలా పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గేమ్ అంతా కూడా ఆడేది ఇన్సులిన్ అనే హార్మోన్. ఈ హార్మోన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టెయిల్ అంటే తోక భాగంగా ఉన్నటువంటి క్లోమగ్రంథిలో ఈ సెల్స్ ఉంటాయి, కణాలు అంటాం కదా. దీంట్లో ఆల్ఫా కణాలు, బీటా కణాలు అని 2 రకాల కణాలు ఉంటాయి. ఈ బీటా కణాల నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి జరుగుతుంది. ఆల్ఫా కణాల నుంచి గ్లూకాగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే బ్లడ్లో మనకు గ్రహించబడిన, ఇందాక మాట్లాడుకున్నాం కదా, పిండి పదార్థాలు గ్లూకోజ్గా బ్లడ్లోకి ఎంటర్ అవుతుందని, ఆ గ్లూకోజ్ని మన శరీర అవసరాలను ఉపయోగించుకునే విధంగా ఇన్సులిన్ చేస్తుంది. ఎప్పుడైనా మనకు అది అవసరానికి మించి ఉన్న గ్లూకోజ్ని
గ్లైకోజన్ అనే పదార్థము స్టోర్ చేసుకుంటుంది అనమాట. దీని ఈ లివర్లో ఎక్కువ భాగం గ్లూకోజ్ని గ్లైకోజన్గా స్టోర్ చేసుకుంటుంది. ఇదంతా చేసేది కూడా ఇన్సులినే. తర్వాత ఇది కండరాలు, స్కెలిటల్ మజిల్స్ అంట, మనకు చేతులు కాళ్ళలో ఉండే కండరాలలో కూడా గ్లైకోజన్ స్టోర్స్ ఉంటాయి. మనం ఒకరోజు భోజనం చేయకపోయినా కూడా మన కళ్ళు తిరిగి పడిపోము. ఎందువల్లనంటే ఇక్కడ ఉన్న నిల్వ ఉన్నటువంటి గ్లైకోజన్ అది దీన్ని గ్లూకాగాన్ అనే హార్మోన్ వస్తుంది. ముందు మాట్లాడాం కదా, గ్లూకాగాన్ అనే ఇంకొక హార్మోన్ గురించి మాట్లాడాం కదా. గ్లూకాగాన్ అనే హార్మోన్ వచ్చేసి మనకి ఆ గ్లైకోజన్ని విడగొట్టి గ్లూకోజ్గా మళ్ళీ బ్లడ్లోకి రిలీజ్ అయ్యి మనకు కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేసే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎండోక్రైన్ పార్ట్ దెబ్బతింటుందో ఈ రెండు కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ సరిగా ఉపయోగించుకోవు. దానివల్ల మనకి విపరీతమైన నీరసం కూడా వస్తుంది. పేషెంట్ మా దగ్గరకు వచ్చేటప్పుడు ఎక్కువ బాడీ పెయిన్స్, విపరీతమైన నీరసం, బ్లడ్ వీళ్ళలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది, కాకపోతే అది సరిగా పనిచేసే పరిస్థితిలో ఉండదు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇన్సులిన్ అనేది ఎక్కడెక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. ఎప్పుడైతే ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది సరిగా ఉపయోగించుకోదు బాడీ, అటువంటి వాళ్ళలో వచ్చేది టైప్ 2 అంటాం. అంటే వీళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని మందుల ద్వారా గ్లూకోజ్ అనేది రక్తంలోకి వెళ్లకుండా ఉండే విధంగా అలా కొన్ని మందులు మనం ఇవ్వడం ద్వారా ఈ టైప్ 2 డయాబెటీస్ మనం అదుపు చేయొచ్చు. అది చిన్నపిల్లల్లో వచ్చేది టైప్ 1. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి పుట్టుకతోని బీటా కణాలు అనేవి పూర్తిగా దెబ్బతింటాయి. సో దానివల్ల వాళ్ళ బాడీలో ఇన్సులిన్ అనే హార్మోనే ఉండదు. దానివల్ల వాళ్ళు ఏం తిన్నా కూడా బ్లడ్లో షుగర్స్ బాగా పెరిగిపోతాయి. తర్వాత ఇంకొక రకం ఉంటుంది, గర్భిణీ స్త్రీలలో వచ్చే షుగర్. ఇది వల్ల వస్తుంది వాళ్ళకి అంటే గర్భిణీ స్త్రీలలో హార్మోన్ మారిపోతాయి. ప్లెజెంటా అంటాం కదా, మాయా అంటారు కదా, దాని నుంచి కొన్ని ఎండోక్రైన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ వల్ల అవన్నీ కూడా ఇన్సులిన్కి అగేనెస్ట్ గా పనిచేస్తాయి అనమాట. దానివల్ల షుగర్ కంట్రోల్ చేసే మెకానిజం దెబ్బతింటుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలలో షుగర్ వస్తుంది. గర్భం డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా షుగర్ హార్మోన్స్ అనేవి సబ్సైడ్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి షుగర్స్ ఆటోమేటిక్గా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి ఆఫ్టర్ డెలివరీ. టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ డెఫిషియన్సీ, అంటే ఇన్సులిన్ పూర్తిగా ఉండదు. ఎందుకు ఉండదు వాళ్ళలో అంటే బీటా కణాలు వాటికి మన శరీరమే ఆపోజిట్ గా కొన్ని యాంటీబాడీస్ తయారు చేయడం ద్వారా ఆ బీటా కణాలు అనేవి పూర్తిగా నాశనం అవుతాయి. అందువల్ల వాళ్ళలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి జరగదు. సో వాళ్ళ జీవితాంతం ఈ విధంగా ఇన్సులిన్ వేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ మీల్ ఏ ఫుడ్ తిన్నా కూడా వీళ్ళు ఇన్సులిన్ వేసుకోవాల్సిందే. చిన్నపిల్లలు నెలల బిడ్డల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు, ఎవరికైనా రావచ్చు. బీటా కణాలకి అగేనెస్ట్ గాను లేదా ఇన్సులిన్కి అగేనెస్ట్ గా యాంటీబాడీస్ తయారైనప్పుడు వాళ్ళకి ఈ విధంగా షుగర్ ఉంటుంది అనమాట. కొంతమంది అడుగుతుంటారు, మేడం చిన్న పిల్లలకి షుగర్ ఉంటుంది, మీ పెద్దవాళ్ళలో ఉండేదానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వీళ్ళకి పుట్టుకతోనే బీటా కణాలు జన్యుపరంగా ఏమైనా చేంజెస్ జరిగినా కూడా బీటా కణాలు అనేవి దెబ్బతిన్నప్పుడు షుగర్ ఉంటుంది. వీళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ షాట్స్ తీసుకోవాల్సిందే. టైప్ 2 డయాబెటీస్ ఇది మనకి జనరల్ గా మనం చూసేది. ఇది 25, ఇప్పుడు నేను యంగెస్ట్ చూసేది 14 years లో కూడా చూసాను రీసెంట్ గా. వాళ్ళు రెస్పాండింగ్ టు వాళ్ళు టాబ్లెట్స్ కి రెస్పాండ్ అవుతున్నారు. అంత చిన్న ఏజ్ వచ్చిందంటే ఫస్ట్ టైప్ 1 అనే ఆలోచిస్తాము, కానీ ఊబకాయము వాళ్ళ బాడీ స్ట్రక్చర్ చూసి వీళ్ళు టైప్ 2 దానికి కూడా టెస్ట్లు ఉంటాయి. టైప్ 1 టైప్ 2 అని మనం కనుక్కోవడానికి ఇన్సులిన్ బాడీలో ఇన్సులిన్ చెక్ చేస్తే ఎవరికైతే ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయో వాళ్ళు టైప్ 1 కిందకి వస్తారు. టైప్ 2లో ఏంటి చెప్పాను, ఇప్పుడే చెప్పినట్టు ఇన్సులిన్ ఉత్పత్తి ఉండొచ్చు, లేదా ఉన్నా కూడా అది ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీనికి కారణం
కారణాలు చూద్దాం. చూడండి, టైప్ 2 డయాబెటీస్ ఎవరికి వస్తుందంటే జెనెటికల్ గా తల్లిదండ్రులు ఇద్దరికి ఉందంటే దాదాపు 50% ఛాన్సెస్ ఉంటాయి. ఊబకాయం, విపరీతమైన బాడీ ఫ్యాట్, అదంతా కూడా అబ్డామిన్ దగ్గర అక్యుములేట్ అవ్వడం కానీ, బటక్స్, థైస్ ఇక్కడంతా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు అదేమవుతుందంటే వాళ్ళకి సరైన యాక్టివిటీ లేకపోవడం, జంక్ ఫుడ్ విపరీతంగా. జంక్ ఫుడ్ లో ఏముంటుంది, బాగా ఫైన్ గా రైజ్ అయినటువంటి మైదా ఈజీగా డైజెస్ట్ అయిపోవడం, ఫాస్ట్ గా షుగర్స్ పెరిగిపోవడం జరుగుతుంది. అట్లాగే అక్కడ వాడే ఫ్యాట్స్, ఆయిల్ ఉంటుంది కదా, దానివల్ల కూడా విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఆ కొలెస్ట్రాల్ వల్ల ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిస్టర్బెన్స్ జరగడం ద్వారా కూడా షుగర్ రావచ్చు. ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏంటంటే అందరూ సిస్టమ్ మీద వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరు కూడా యాక్టివ్గా ఉండడం లేదనమాట. అప్పుడు రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ఉపయోగించుకునే అవకాశం శరీరానికి ఉండదు. సో బాగా యాక్టివిటీ చేసినప్పుడు, అలాగే స్ట్రెస్ ఇన్సులిన్కి అగెన్స్ట్ గా పనిచేస్తాయి. సో ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్, దానివల్ల అన్కంట్రోల్ బ్లడ్ గ్లూకోజ్, తర్వాత ఇంప్రాపర్ లైఫ్ స్టైల్స్, టైంకి తినకపోవడం, టైంకి పడుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, డిప్రెషన్, తర్వాత ఆల్కహాల్, ఇవన్నీ కూడా కారణాలు. ఎక్సెసివ్ గ్లూకోజ్, ఎక్కువ గ్లూకోజ్ లోడ్ బాడీకి వచ్చినప్పుడు బీటా సెల్స్ అనేవి బాగా అలసిపోయి ఇన్సులిన్ సఫిషియెంట్ గా ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల షుగర్స్ అనేవి పెరుగుతాయి. సో దీనికోసం మనం ఏం చేయాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవడం. ఫుడ్ లో కూడా ఎక్కువ గ్లూకోజ్ పెంచే ఆహారం కాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ అని మాట్లాడుకోవాలి. ఏ ఫుడ్ అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందో, అంటే 55 కంటే తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏ ఫుడ్ తీసుకుంటే ఫాస్ట్ గా షుగర్స్ పెరుగుతాయో ఆ ఫుడ్ కి ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నట్టు. సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి వైట్ రైస్, బాగా ఉడికించిన కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన రైస్, వైట్ బ్రెడ్, తర్వాత షుగర్స్, బెల్లం, కేక్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా హై జీఏ ఉంటారు అనమాట. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, కొంచెం తీసుకున్న ఫాస్ట్ గా రైస్ అయిపోతుంది అనమాట. తర్వాత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మనం బాగా తీసుకోవాలి. కాంప్లెక్స్ అంటే మనం తీసుకున్న ప్రతి సర్వింగ్ లో కూడా ఎక్కువ వెజిటబుల్స్ ఉండేటట్లు చూసుకోవాలి. దానిలో ఉన్న ఫైబర్ ద్వారా, ఫైబర్ డైజెషన్ చాలా స్లో చేస్తుంది కాబట్టి షుగర్స్ అనేవి తొందరగా రైజ్ అవ్వకుండా, పెరగకుండా ఉంటాయి. సో నేనేం చెప్తాను, పేషెంట్ అడుగుతాను, ఎప్పుడు ఏం తింటారు మీరంటే, రొట్టె తింటారు మేడం, మధ్యాహ్నం సంగటి తింటారు, రాత్రి చపాతి, అంతేగాని ఎవరు కూడా కూరగాయల గురించి మాట్లాడరు, ఎన్ని రకాల వెజిటబుల్స్ తీసుకుంటున్నారు అవి వాటి గురించి ఎవరు చెప్పరు. బికాస్ వెజిటబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి షుగర్ కంట్రోల్ కి. సో డెఫినెట్ గా ప్రతి మీల్లో కూడా మినిమం 200 grams వెజిటబుల్స్ ఉండేటట్లు చూసుకోవాలి. అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా పెంచుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా జంక్ ఫుడ్, ఇప్పుడు అందరికీ బాగా ఇష్టమైపోయింది జంక్ ఫుడ్. దానివల్ల పక్కన ఉన్న మనుషులు చూడండి ఎలా ఉన్నారు. ఇది ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఎక్కడికి పోవాలి అక్కడ ఫోన్ పట్టుకొని కూర్చోవడం, ల్యాప్టాప్స్, టీవీలు ఇలాగా. సో ఇంట్లో ఉన్నా కూడా కనీసం బాగలేకపోయినా మీకు కనీసం ఇంట్లో నడవండి, 4000 to 6000 స్టెప్స్ నడుస్తూ ఉండండి, మూవ్ అవుతూ ఉండాలి. ఇది గర్భవతులలో వచ్చే షుగర్ మీకు ఇందాక చెప్పాను కదా. ఇది వన్స్ ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ లెవెల్స్ నార్మల్ వస్తాయి. ఒకవేళ చాలా తక్కువ మందిలో 1 in 1000, 1 in 10,000 మాత్రమే కంటిన్యూ అవుతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ అనేది కంటిన్యూ అవుతుంది. షుగర్ వ్యాధికి ఉండే లక్షణాలు ఏంటి, అసలు ఏ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి? మనకి ఎక్కువ యూరినేషన్ రావడం, విపరీతంగా రాత్రి 10 to 20 times యూరిన్ వెళ్ళటం, దానివల్ల ఎక్కువగా దాహం వేయటం, విపరీతంగా బరువు తగ్గిపోవడం, ఆకలి ఎక్కువ అనిపించడం, తర్వాత ఏవైనా గాయాలు తగిలితే సరిగా మారకుండా ఉండటం, కళ్ళు సరిగా కనిపించకుండా ఉండటం, ఎక్కువ ఆకలి అనిపించడం, ఎక్కువ అలసట, ఇవన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళు నా దగ్గరికి కొంతమంది ఫీవర్ అనే కంప్లైంట్ తో వస్తారు. ఫీవర్ కంప్లైంట్ వచ్చిన వాళ్ళని చూస్తే యూరిన్ షుగర్ ఎక్కువగా ఉంటుంది, దాని ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది, దాని ద్వారా ఫీవర్ వస్తుంది అనుకుంటే వాళ్ళకి షుగర్ ఉంటుంది. సో ఫీవర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా షుగర్ టెస్ట్ కూడా చేయాలి.
చేయించాలి. సో వ్యాధి లక్షణాలను బట్టి కనుక్కోవాలా, లేకపోతే ఇంకా ల్యాబొరేటరీ టెస్ట్ ఏమైనా ఉంటాయా అంటే తప్పనిసరిగా ల్యాబ్ లో కూడా పరీక్ష చేయించుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరికి షుగర్ ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలు 6 నెలలకు ఒకసారైనా కూడా గ్లూకోజ్ వాటర్ టెస్ట్ అంటే 75 గ్రామ్ గ్లూకోజ్ ని 100 ml వాటర్ లో మిక్స్ చేసి 3 times టెస్ట్ చేస్తారనమాట. దాంట్లో మన అనుకున్న రేంజ్ కంటే ఎక్కువ ఉండాలి, షుగర్ ఉంది అని అనుకోని వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అట్లాగే HbA1c ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే 3 months నుంచి 90 days నుంచి ఒక రక్తకణం ఎర్ర రక్తకణం ఎంతైతే గ్లూకోజ్ ని కలెక్ట్ చేస్తుందో దాన్ని మెజర్ చేస్తాం అన్నమాట ఈ టెస్ట్. సో మనకి ఈ రోజు వాల్యూస్ బాగుండొచ్చు, కానీ HbA1c చూస్తే ఎక్కువ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు మధ్యలో స్వీట్ తింటూ ఉండొచ్చు. సో దాన్ని బట్టి ఎంత ఇంటెన్సివ్ గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది దాంట్లో మనకు తెలుస్తుంది. అట్లాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరగడుపున 120 కిలో మెయింటైన్ చేసుకోవాలి. తిన్న తర్వాత 140 to 160 షుగర్ ఉండాలి. ర్యాండమ్ కూడా ఎప్పుడు చూస్తాం, RBS అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్, అది కూడా 140 to 160 ఉండేటట్టు చూసుకోవాలి. సో మనము ల్యాబ్ వరకు వెళ్ళలేము అంటే గ్లూకోమీటర్ అనే ఒక పరికరం ఇప్పుడు నాకు తెలిసి అందరికీ తెలుసుకుంటుంది, ఇంట్లోనే చెక్ చేసుకోవడం అనమాట. ఇలా యాక్యురసీ రాదు, ఒక 20 to 30 ఎక్కువ చూపిస్తుంది. సో దీన్ని మీరు జస్ట్ బెడ్ సైడ్ టెస్ట్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా మనకు యూట్యూబ్ లో కనిపిస్తుంది CGMS, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు. ఇదేంటి, ఇది కొంచెం కాస్ట్లీ, 25,000 అవుతుంది, 25 to 30K ఉంటుంది. ఇది ఒక చిన్న ప్యాచ్ లాగా చర్మానికి పెట్టుకోవాలి. దీని నుంచి సెన్సార్ ఉంటుంది, ఇది మన మొబైల్ ద్వారా రీడ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఇన్సులిన్ మీద ఆధారపడిన వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వాటికి ల్యాబ్ వరకు రాలేదు కాబట్టి ఇది ఉపయోగించుకోవచ్చు. ఇంకోటి చూస్తున్నాం ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే వీళ్ళకి షుగర్ చేస్తే నార్మల్ ఉండదు, అబ్నార్మల్ ఉండదు, రెండింటి మధ్యలో ఉంది. సపోజ్ నార్మల్ లెస్ దాన్ 140 అనుకోండి, అబ్నార్మల్ మోర్ దాన్ 200. వీళ్ళకి 140 నుంచి 200 మధ్యలో షుగర్స్ ఉంటాయి. మనము డయాబెటీస్ రివర్సల్ మాట్లాడుకుంటున్నాం కదా, డయాబెటీస్ రివర్సల్ అనేది నార్మల్ టైప్ 2 డయాబెటీస్ కి పాసిబిలిటీ ఉండదు. ప్రీ డయాబెటీస్ అయితే వీ కెన్ రివర్ట్ ఇట్, మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. దీన్ని ఏ విధంగా అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, మంచి డైట్, డయాబెటిక్ డైట్ అనేది ఉండాలి. వీళ్ళు ప్రీ డయాబెటీస్ కి డయాబెటీస్ కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు మెడిసిన్ వాడతారు, వీళ్ళు మెడిసిన్ వాడరు. వీళ్ళు కూడా అదే టైప్ మీదనే ఉండాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి, యోగా, మెడిటేషన్, అలా స్ట్రెస్ తగ్గించుకోవడం, అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ట్రీట్మెంట్ విషయానికి వస్తే టైప్ 1 పేషెంట్స్ అంటే చిన్నపిల్లలకి ఇన్సులిన్ ఇవ్వాలి, వేరే ఆల్టర్నేట్ లేదు. వాళ్ళకు కూడా డాక్టర్ సూచించినట్టు 3 times 4 times అలా తీసుకోవాలి. టైప్ 2 మనం జనరల్ గా చూసే షుగర్ పేషెంట్స్, వీళ్ళకి డయాబెటిక్ డ్రగ్స్ ఉన్నాయి, టాబ్లెట్స్, అందులో కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి అన్నమాట. ఆ కొన్నింటితోనే మేము ట్రై చేస్తూ ఉంటాము, ఎవరెవరికి ఇవ్వాలి, కిడ్నీ పేషెంట్ కి ఏమి ఇవ్వాలి, లివర్ పేషెంట్ కి ఏమి ఇవ్వాలి, హార్ట్ పేషెంట్ కి ఏమి ఇవ్వాలి, అలా వాళ్ళకి ఇంకా బీటా సెల్స్ అలసిపోయి అవి వాటి మళ్ళీ లేనప్పుడు అప్పుడు ఇన్సులిన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గర్భవతులకైతే మెట్ఫార్మిన్ అనే ఒక డ్రగ్ మాత్రమే ఇవ్వచ్చు మనం, ఆ టాబ్లెట్ తప్ప వేరే మనం ఇవ్వకూడదు, ఇన్సులిన్ ఒకటి ఇవ్వాలి. షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఇమీడియట్ గా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, లేట్ గా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఇమీడియట్ గా ఏమొస్తాయి, మనం మెడిసిన్ వేసుకున్నాము, ఆ రోజు కూడా తినలేదు, షుగర్ డౌన్ అయిపోతుంది. లేదా ఒక్కొక్కసారి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తారు, పొద్దున ఏం తినకుండా ఎంటీ స్టమక్ లో వెళ్ళిపోతారు, అన్నట్టు వల్ల కూడా షుగర్ బాగా డౌన్ అయిపోతాయి అనమాట. వాళ్ళకి ఏం సింటమ్స్ ఉంటాయి, ఎలా తెలుసుకోవాలి షుగర్ డౌన్ అయిపోయింది అంటే వాళ్ళకి విపరీతమైన చెమటలు వస్తాయి, ఒంటి మీద నీళ్లు పోసినట్టు బాగా చెమటలు వచ్చేస్తాయి, ఒళ్ళంతా పదుగా అనిపిస్తుంది, గుండె గడగడగా అనిపిస్తుంది, డిజీనెస్ అంటే తలంతా భారంగా, తలనొప్పిగా, ఇరిటబుల్ గా, ఎక్సెసివ్ హంగర్ అంటే ఎక్కువ విపరీతమైన ఆకలిగా అలా అనిపిస్తుంది, హెడేక్, కళ్ళు సరిగ్గా కనిపించకుండా మసక వాడటము ఇలా ఉంటుంది. వెంటనే గుర్తించాలి, ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉండడం కంటే తగ్గడం అనేది చాలా డేంజర్ అనమాట.
ఉండాలి. వెంటనే ఇంట్లో దొరికిన షుగర్ కానీ స్వీట్ కానీ చాక్లెట్ కానీ అది వేసుకోవాలి. వెంటనే డాక్టర్ని సంప్రదించి ప్రాబ్లం ఎక్కడ జరిగింది, టాబ్లెట్ ఓవర్ డోసేజ్ అయిందా లేకపోతే ఎక్కడైనా ఏమైనా మీల్ మిస్ అయిందా ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా ఇమీడియట్ గా వచ్చే కాంప్లికేషన్స్ టైప్ 1 వాళ్ళలో అయితే డయాబెటిక్ కీటోసిడోసిస్ అంటాము. ఈ రెండు కండిషన్స్ కూడా డాక్టర్సే ట్రీట్ చేయాలి, ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి కుదరదు. ఇప్పుడు మీకు తెలుసో లేదో నాకు తెలియదు, షుగర్ డౌన్ అయిన వాళ్ళు హైపో ట్యాబ్స్ అని దొరుకుతాయి, తిమిరిలాగా రౌండ్ గా ఉంటాయి. ఈ హైపో ట్యాబ్స్ అనేవి మన దగ్గర ఉంచుకోవాలి. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టక్కనే రెండు తీసుకొని నోట్లో వేసుకొని చప్పరించి మింగేస్తే షుగర్ అనేది కొంతవరకు పికప్ అవుతుంది. హైపో ట్యాబ్స్ కి చాక్లెట్ షుగర్ కి డిఫరెన్స్ ఏంటంటే, షుగర్ చాక్లెట్స్ తిన్నప్పుడు షుగర్ మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ పెరిగిపోతుంది లో షుగర్ వచ్చినప్పుడు. అదే డెక్స్ట్రోస్ టాబ్లెట్స్ అనుకోండి అంత పెరగదు, 100 నుంచి 120 130 వరకు తీసుకొచ్చి వదిలేస్తుంది. సో ఇది వీలైతే మన ఊళ్ళో అయితే అవైలబుల్ గా లేవు, చెన్నై ఇట్లా సిటీస్ లో అయితే దొరుకుతాయి, ట్రై చేయండి. ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కడైనా లాంగ్ ఏదైనా ట్రిప్స్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ హైపో ట్యాబ్స్ అనే కాంప్లికేషన్స్ ఏముంటాయి డయాబెటిక్స్ లో అంటే దీని గురించి నేను డాక్టర్ సుచరిత, సాయిలత హాస్పిటల్ సూపర్వైజర్లో డయాబెటిస్ ప్రాక్టీస్ అండి. డయాబెటీస్ అంటే షుగర్ అని అందరికీ తెలుసు. డయాబెటీస్ లో షుగర్ పేరు డయాబెటీస్ మెలిటస్ అంటారు. డయాబెటీస్ ఇన్సిపిడస్ అని ఇంకో కండిషన్ ఉంటుంది. డయాబెటీస్ మెలిటస్ వేరే, డయాబెటీస్ ఇన్సిపిడస్ వేరే. డయాబెటీస్ మెలిటస్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, వ్యాధి లక్షణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, షుగర్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, దానికి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇది మనం తెలుసుకుందాము. అసలు డయాబెటీస్ మెలిటస్ అనే పేరు ఒక గ్రీక్ పదం అండి. డయాబెటీస్ అంటే ఎక్కువ యూరిన్ రావడం అనమాట. పాతకాలంలో లాబొరేటరీ టెస్ట్లు అవి లేనప్పుడు ఆ యూరిన్ ని టేస్ట్ చేసేవాళ్ళు, రుచి చూసేవాళ్ళు అనమాట. అది స్వీట్ గా ఉండేది, అందువల్ల మెలిటస్ అని పేరు వచ్చింది. సో డయాబెటీస్ మెలిటస్ అని ఆంధ్రలో దాని పేరు పెట్టడం జరిగింది. 2025 డేటా ప్రకారం 20 నుంచి 79 సంవత్సరాల వయసులో దాదాపు 589 మిలియన్ మంది డయాబెటీస్ బారిన పడడం జరిగింది. అందులో 43 lakhs అంటే 43 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారనమాట. అసలు షుగర్ వస్తే నిజంగా ఇంత నష్టం జరుగుతుందా, దీన్ని నిజంగా మనం ఇంత భయపడాలా, దీనికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ డయాబెటీస్ గురించి తెలుసుకునేటప్పుడు ఒక చిన్న మనకు ఆహారం అంటే ఆహారం మనకి ఏ విధంగా జీర్ణం అవుతుంది చిన్న అవగాహన. మనం ఆహారం నోటి ద్వారా తీసుకున్న ఆహార వాహిక ద్వారా జీర్ణాశయం చేరుకొని అక్కడ కొద్ది భాగం జీర్ణం అవుతుంది. తర్వాత చిన్న ప్రేమలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది కాలేయం, లివర్ అంటాం కదా, కాలేయము. దీని నుంచి పైకి రసము ఇక్కడ ఉంటుంది, క్లోమగ్రంథి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇన్సులిన్, షుగర్, ఈ డయాబెటీస్ రిలేటెడ్ అంతా కూడా ఈ గ్రంథి నుంచి మనం మాట్లాడుకోవాలి. దీని నుంచి జీర్ణరసాల ఉత్పత్తి జరుగుతుంది, హార్మోన్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చే పైత్యరసము, ఇక్కడ నుంచి వచ్చే క్లోమరసము ఇవన్నీ కలిసి చిన్న ప్రేమలోకి ఎంటర్ అయ్యి అక్కడ కొద్ది ఆహారం జీర్ణం అవుతుంది. జీర్ణమైన ఆహారం పెద్ద ప్రేమ గుండా వెళ్ళేటప్పుడు మనకు కావలసిన పోషకాలన్నీ రక్తంలోకి గ్రహించబడతాయి అన్నమాట. మిగిలిన ఆహారం పిప్పిగా మారి మలంగా తయారైన తర్వాత రెక్టం, ఆనస్ నుంచి బయటకు వస్తుంది, మలద్వారం నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడే డయాబెటీస్ అంతా కూడా పిండి పదార్థాలకు సంబంధించినటువంటి ఒక డిస్టర్బెన్స్ అన్నమాట. మనం తినే ఆహారం ఎప్పుడు కూడా పిండి పదార్థాలు, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని సపరేట్ చేసుకొని తినాం, మనం అంతా కంబైన్డ్ గా తీసుకుంటాం. ఏ ఫ్రూట్ కానీ టిఫిన్ కానీ ఏమి మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అందులో 3 మిక్స్ కలిసి ఉంటాయి అన్నమాట. అవి జీర్ణాశయంలోకి వెళ్ళినప్పుడు
చిన్న ప్రేమలకు వెళ్ళినప్పుడు పిండి పదార్థాలు గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా, మాంసకృతులు లేదా ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్గా, క్రొవ్వులు ఫ్యాటీ యాసిడ్స్గా విడిపోయి పెద్ద ప్రేమ గోడ లోపల ఉన్నటువంటి రక్తం ద్వారా గ్రహించబడతాయి. తర్వాత అవి టార్గెట్ ఆర్గాన్స్ అంటే వాటి గమ్యస్థానాలకు చేరుకొని దానికి నిర్దేశించిన పనులకు చేస్తారనమాట. అసలు ఈ లివర్ అనేది గాల్ బ్లాడర్ అంటాము. మనం మాట్లాడుకోవాల్సింది క్లోమగ్రంథి, పైలియస్, వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్, చాలా ముఖ్యమైన గ్రంథి. ఈ గ్రంథి మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. దీని స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది ఎగ్జోక్రైన్ అంటే జీర్ణరసాలను ఉత్పత్తి చేయగలరు మరియు హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ చేయగలరు. దీనిలో ఇది హెడ్ అంటాము, ఇది బాడీ, ఇది టెయిల్. హెడ్ అండ్ బాడీ, తల, మొండెం, ఈ రెండింటి నుంచి జీర్ణరసాల ఉత్పత్తి జరుగుతుంది. టెయిల్, ఇక్కడ ఉన్న కణాల నుంచి మనకు ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి జరుగుతుంది. ఎవరైనా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కానీ, క్లోమగ్రంథికి సంబంధించి ఏవైనా జబ్బులు వచ్చినా సడన్ గా మనకి ఎండోక్రైన్ పార్ట్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళు డయాబెటీస్ లో ల్యాండ్ అవుతారు. ఇది క్లోమగ్రంథి. ఇది చిన్న ప్రేమ, డియోడినం అంటాము. చిన్న ప్రేమ సెకండ్ పార్ట్ లో ల్యాండ్ అయ్యి ఒక చిన్న ఆకు మాదిరిగా ఉండే ఒక గ్లాండ్ అనమాట, ఒక గ్రంథి. హార్మోన్ అంటే ఎప్పుడైనా కూడా అది ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో అక్కడ వరకు వచ్చేది, అది రక్తంలో గ్రహించబడి వేరే శరీరంలో మిగతా అవయవాల దగ్గర దాని పనిచేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే క్లోమగ్రంథి ఉంది కదా, క్లోమగ్రంథిలో హెడ్, నెక్, బాడీ, టెయిల్ ఇలా పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గేమ్ అంతా కూడా ఆడేది ఇన్సులిన్ అనే హార్మోన్. ఈ హార్మోన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే టెయిల్ అంటే తోక భాగంగా ఉన్నటువంటి క్లోమగ్రంథిలో ఈ సెల్స్ ఉంటాయి, కణాలు అంటాం కదా. దీంట్లో ఆల్ఫా కణాలు, బీటా కణాలు అని 2 రకాల కణాలు ఉంటాయి. ఈ బీటా కణాల నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి జరుగుతుంది. ఆల్ఫా కణాల నుంచి గ్లూకాగోన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో మనకు గ్రహించబడిన, ఇందాక మాట్లాడుకున్నాం కదా, పిండి పదార్థాలు గ్లూకోజ్ గా బ్లడ్ లోకి ఎంటర్ అవుతుందని, ఆ గ్లూకోజ్ ని మన శరీర అవసరాలకు ఉపయోగించుకునే విధంగా ఇన్సులిన్ చేస్తుంది. ఎప్పుడైనా మనకు అది అవసరానికి మించి ఉన్న గ్లూకోజ్ ని గ్లైకోజన్ అనే పదార్థంలో స్టోర్ చేసుకుంటుంది అనమాట. దీని ఈ లివర్ లో ఎక్కువ భాగం గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా స్టోర్ చేసుకుంటుంది. ఇదంతా చేసేది కూడా ఇన్సులిన్. తర్వాత ఇవి కండరాలు, స్కెలిటల్ మజిల్స్ అంట, మనకు చేతులు కాళ్ళలో ఉండే కండరాలలో కూడా గ్లైకోజన్ స్టోర్స్ ఉంది. మనం ఒకరోజు భోజనం చేయకపోయినా కూడా మన కళ్ళు తిరిగి పడిపోము. ఎందువల్లంటే ఇక్కడ ఉన్న నిల్వ ఉన్నటువంటి గ్లైకోజన్ అనే దీన్ని గ్లూకాగోన్ అనే హార్మోన్ వస్తుంది. ముందు మాట్లాడాం కదా, గ్లూకాగోన్ అనే ఇంకొక హార్మోన్ గురించి మాట్లాడాం కదా. గ్లూకాగోన్ అనే హార్మోన్ వచ్చేసి మనకి ఆ గ్లైకోజన్ ని విడగొట్టి గ్లూకోజ్ గా మళ్ళీ బ్లడ్ లో రిలీజ్ అయ్యి మనకు కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేసే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎండోక్రైన్ పార్ట్ దెబ్బతింటుందో ఈ 2 కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అనమాట. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ సరిగా ఉపయోగించుకోవు. దానివల్ల మనకి విపరీతమైన నీరసం కూడా వస్తుంది. పేషెంట్ మా దగ్గరకు వచ్చేటప్పుడు ఎక్కువ బాడీ పెయిన్స్, విపరీతమైన నీరసం, బ్లడ్ టెస్ట్ చేస్తే 400-500 షుగర్ వస్తుంది. మరి అంత గ్లూకోజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు నీరసపడిపోతున్నారు అంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ని సరిగా ఉపయోగించుకునే ఒక మెకానిజం అనేది అక్కడ దెబ్బతింది అనమాట. ఇది మన శరీరంలో ఉన్నటువంటి కణ నిర్మాణం అంటే సెల్. హ్యూమన్ సెల్ ఎలా ఉంటుందంటే ప్రతి అవయవం కూడా కొన్ని కణజాలంతో తయారు చేయబడి ఉంటుంది. ఆ కణజాలాన్ని అంటే కణాలు అనేవి తయారు చేస్తుంది, కణాలతో నిండి ఉంటుంది. ఈ కణాలు ఎలా ఉంటాయంటే పైన ఒక మెంబ్రేన్ అంటే ఒక చిన్న కవచం లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ
ఒకసారి ఇప్పుడు ఇక్కడ బ్లడ్ రక్తనాళం అనుకోండి, రక్తనాళంలో ఉన్న రక్తంలో గ్లూకోజ్ అనేది ఉంది. కణం దగ్గరికి ఎప్పుడైతే గ్లూకోజ్ రీచ్ అవుతుందో కణం మీద ఉన్నటువంటి మెంబ్రెయిన్ అంటే దాని చుట్టూ ఉన్న కవరింగ్ దగ్గర ట్రాన్స్పోర్టర్స్ అంటే కాలువ లాంటి నిర్మాణాలు ఉంటాయి, చిన్న ఛానల్స్ లాగా. ఇవేం చేస్తాయి, గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అంటారు వీటిని. ఈ గ్లూకోజ్ అనేది ఇలా కణం లోపలికి వస్తుంది. ఇక్కడ అదే బ్లడ్లో ఇన్సులిన్ కూడా ఉంటుంది. ఇన్సులిన్ అనేది సిగ్నల్, అంటే గ్లూకోజ్ ఎప్పుడైతే రక్తంలో ఎక్కువ అవుతుందో ఆ క్లోమగ్రంథికి ఒక సిగ్నల్ వెళ్ళిపోయి అది కూడా ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. సో రక్తంలో గ్లూకోజ్ ఇన్సులిన్ రెండు కూడా కణం దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా కణంలోకి ఎంటర్ అవుతుంది. అట్లాగే ఇన్సులిన్ కూడా ఇన్సులిన్ రిసెప్టార్స్ అని ఇక్కడ ఉంటాయి. సో దాని ద్వారా కణంలోకి తీసుకొని పడుతుంది. సో ఇవి రెండు కలిసి కణంలో రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ ద్వారా ఇక్కడ చూసాను, ఇక్కడ దీన్ని మైటోకాండ్రియా అంటారు. ఈ అవయవం సెల్లో ఉన్నటువంటి ఒక అవయవం, దాన్ని సెల్ ఆర్గనెల్ అంటాం అన్నమాట. సో ఈ మైటోకాండ్రియాలో శ్వాసక్రియ జరిగి ఏటీపీలుగా రిలీజ్ అయ్యి అవి మన బాడీలో ఉన్న ఎనర్జీని, మనకు కావాల్సిన ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి. మనం ఏ పని చేయాలన్నా కూడా మనకు శక్తి కావాలి. శక్తి కావాలంటే గ్లూకోజ్ కావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ డయాబెటీస్ అనేది అంతా కూడా ఇన్సులిన్ అనే హార్మోన్ కీ ప్లేయర్ అనమాట. ఇక్కడ ఇప్పుడు డెఫినేషన్ కొట్టాను. రక్తంలో ఎప్పుడైతే గ్లూకోజ్ ఉంటుందో ఆ గ్లూకోజ్ ఒక సిగ్నల్ పంపిస్తుంది క్లోమగ్రంథికి. ఆ క్లోమగ్రంథి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఆ ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని ఉపయోగించుకొని మన శరీర అవసరానికి కావాల్సినంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన తర్వాత మిగిలిన గ్లూకోజ్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసిన గ్లూకోజ్ని మళ్ళీ ఉపయోగించుకోవాలి అని అంటే గ్లూకాగాన్ అనే హార్మోన్ వస్తుంది. ఈ హార్మోన్ ద్వారా తిరిగి మనకి గ్లూకోజ్ తయారై మన బాడీకి కావలసిన ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ప్యాంక్రియాస్ క్లోమగ్రంథికి ఏదైనా ఇబ్బంది జరిగిందనుకోండి, షుగర్ పెరగడమే కాదు, ఒకవేళ షుగర్ తగ్గినప్పుడే తిరిగి పికప్ అవ్వలేదు, ఎందుకంటే రెండు హార్మోన్స్ పోయినాయి ఇక్కడ. సో ఎక్కువగా ఆల్కహాలిక్స్ మేము చూసిన మా ప్రాక్టీస్లో ఎక్కువ మంది ఆల్కహాల్ వెరీ యంగ్ 25-30 ఇయర్ వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి షుగర్ తగ్గిన ప్రాబ్లమే పెరిగిన ప్రాబ్లమే, రెండు కంట్రోల్ చేయడం వెరీ డిఫికల్ట్. సో ఆల్కహాల్ అనేది కూడా హ్యాబిట్ అనేది మంచిది కాదు. సరే, ఇప్పుడు మరి మిగతా అందరికీ అలాగే ఉంటుందా? అందరికీ షుగర్ రాదు, కొంతమందికి షుగర్ ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎక్కువ గ్లూకోజ్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఎక్కువ గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ప్యాంక్రియాస్లో నుంచి ఎక్కువ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే ఆ క్లోమగ్రంథి మీద ఎక్కువ లోడ్ పడిపోతుంది అనమాట. బీటా సెల్స్ అనేవి విపరీతంగా కష్టపడిపోయి ఇన్సులిన్ అనేది హార్మోన్ ఉత్పత్తి చేసి 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 అలసిపోయి కణాలు పూర్తిగా నాశనం అయిపోతాయి. బీటా సెల్స్ ఎప్పుడైతే నాశనం అయిపోతాయో అప్పుడు ఇన్సులిన్ అనేది రాదు, కాబట్టి రక్తంలో ఉండే గ్లూకోజ్ అనేది గ్రహించబడదు అనమాట. సో ఆటోమేటిక్గా బ్లడ్ షుగర్స్ అనేవి పెరిగిపోతాయి. ఇది ఒక కారణం అయితే, ఇంకో కారణం విపరీతమైన జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, విపరీతమైన కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఆ కొలెస్ట్రాల్ అంతా కూడా ఈ కణంలో డిపాజిట్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అంటాము, ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ కూడా దెబ్బతింటాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉన్నా కూడా మన శరీరం ఉపయోగించుకోలేదు. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. సో కొలెస్ట్రాల్ వల్ల షుగర్ పెరుగుతుందా మేడం అని చాలా మంది అడుగుతారు. ఎస్, కొలెస్ట్రాల్ అనేది కూడా షుగర్ పెంచడంలో దాని పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకొకటి ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ ఇక్కడ మనకి క్లోమగ్రంథిలో ఉన్నటువంటి తోకలో కూడా ఎక్కువ డిపాజిట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఎండోక్రైన్ పార్ట్ కూడా దెబ్బతీయడం ద్వారా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. సో గ్లూకోజ్ లోడ్ ఎక్కువైపోయినా ఇక్కడ ఇనబిలిటీ వస్తుంది. అంటే కణాలకు లోడ్ ఎక్కువైపోయినప్పుడు ఒక లారీలో లోడ్ ఎక్కువ పెడితే కూలిపోతుంది కదా, పడిపోతుంది. ఇది కూడా అంతే అనమాట. తర్వాత షుగర్లో ఎన్ని రకాలు ఉన్నాయి చాలా మంది అడుగుతుంటారు.
స్లైడ్ ప్రెజెంటేషన్ అక్కడ నుంచి మీకు కన్వీనియంట్ ఫినిష్ అవుతున్నాము. టుడే అసలు పోడియాట్రీ అంటే ఏంటి, దాని పెథోఫిజియాలజీ ఏంటి, డయాబెటిక్ ఫుడ్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుతున్నాం ఈ ప్రెజెంటేషన్లో. దాని క్లాసిఫికేషన్ ఏంటి, దాని కాంప్లికేషన్స్ ఏంటి, దాని రాకుండా ఎలా అవ్వచ్చు, ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడతాము. డయాబెటిక్ ఫుడ్ అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్లో న్యూరోపతి, వ్యాస్కులోపతి, ఆర్థోపతి రకరకాల కాంప్లికేషన్స్ వల్ల వచ్చే పుండ్లు మానకపోవడము, లాస్ట్కి అది పెరిగి కాలు పోయే స్టేజ్ వరకు పోవడం. ఇందులో ఏ స్టేజ్లో ఉన్నదాన్ని అని కూడా డయాబెటిక్ ఫుడ్ ఇన్ఫెక్షన్ అని అంటాము. జనరల్ పబ్లిక్లో 100 ఆంపిటేషన్స్ అంటే కాళ్ళు, వేళ్ళు లేదా ఇందులో పార్ట్ తీసేయడం లాంటివి జరిగితే 100 మందిలో అందులో 70 మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళే అవుతారు. అంత ఎక్కువ ఉంటుంది ఫుడ్ రిమూవల్ అనేది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫుడ్ లాస్ కాకుండా కాపాడుకోవాలి. మెదడు, గుండె, కిడ్నీలు ఇట్లా ప్రతి అవయవానికి దాని ఇంపార్టెన్స్ ఉంది. అలాగే కాళ్ళు ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలము, చేయగలము. కాళ్ళు లేకపోతే వాకింగ్ చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము, బిజినెస్ చేయలేము, ఇంకో పని చేయలేము, ఎవరిని కలవలేము కూడా. సో అది ఫైనల్గా ఎమోషనల్గా దాటిస్తుంది. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానే, కాళ్ళు లేకపోతే వేరే వాళ్ళ మీద కంప్లీట్గా డిపెండ్ అవుతున్నానే, లేవడానికి నడవడానికి ఇక్కడ నుంచి బాత్రూమ్ తీసుకెళ్ళండి, ఇక్కడ నుంచి బాత్రూమ్ తీసుకెళ్ళండి, ఇవన్నీ కూడా ఖర్చు పక్కన పెట్టేస్తే ఇవన్నీ కూడా ఎమోషనల్గా చాలా వరకు దాన్ని ఎన్ని కోట్లైనా ఉండొచ్చు, వీటిని మనం ఆపలేము ఒకసారి లాస్ అయిన తర్వాత. అందుకే ప్రివెన్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కేర్ తీసుకుంటే లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. జాగ్రత్తలు లేవు అంటే దాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో పోడియాట్రీ అంటే ఇట్స్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్. కాళ్ళు అంటే పాదము, మడిమ, మోకాలు, పైన తొడ వరకు కూడా దాని గురించిన సాధారణ నిర్మాణము, దానిలో వచ్చిన జబ్బులు, వాటి ట్రీట్మెంట్ గురించి స్టడీ చేసే శాస్త్రాన్ని పోడియాట్రీ అంటాము. ఇందులో గోరు చుట్టూ, గ్యాంగ్రీన్, సెల్యులైటిస్ అంటారు, ఇన్ఫెక్షన్ బాగా ఎవరు పొక్కింది చూడండి. ఈ స్టేజ్ తర్వాత అంతా వచ్చి పెట్టి పగిలిపోయి కాలు తీసే వెళ్ళిపోతుంది. వీళ్ళని చెప్పులు పెట్టి కాపాడుకోవచ్చు. అట్లీస్ట్ ఈ స్టేజ్లో అప్రోచ్ ఇలా వెంగా రాలేకపోవచ్చు. గోరిలో లోపల తిరగడం, నడిచే స్టైలు, గోర్లు కట్ చేసే స్టైలు, అప్పుడప్పుడు ఫుట్వేర్ కాకుండా ఏ పడితే వాడడం, పేరు వాకింగ్ చేయడము, ఇట్లాంటి గోర్లు కట్ చేయడం అంటే ఎట్లా పడితే అంటే ఏ దాంతో అంటే అలా కట్ చేస్తూ ఉంటారు. అన్నీ కూడా చేయిస్తుంది. సాధారణంగా వచ్చేటప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్ జనరల్గా హై ప్రెషర్ స్పాట్స్లో ఉంటాయి. ఎట్లా స్టార్ట్ అవుతాయంటే క్యాలస్ అంటారు. క్యాలస్ అంటే చర్మం మందంగా మారుతుంది. అక్కడ హై ప్రెషర్ స్పాట్స్ ఉన్న చోట్ల చర్మం మందం ఎక్కడం అనేది సాధారణ న్యాచురల్ ప్రొటెక్టివ్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ చేతులతో ఒడ్లు తెచ్చేవాళ్ళు, చేతులతో గడ్డపార వరకు పనిచేసేవాళ్ళు, పొలం పనిచేసేవాళ్ళు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చేతుల్లో కాయలు కడతారు. అట్లనే కాళ్ళలో కూడా కాయలు కడతారు. వాటిని కాంట్ అంటారు. కాంట్ కన్నా ముందు స్టేజ్ క్యాలస్ అంటారు. క్యాలస్ అంటే మందం చర్మం, అంటే ప్రాబ్లం ఉండదు, నొప్పుంటుంది, ఏముండదు. అదేంటంటే అక్కడ రిపీటెడ్గా ఫ్రిక్షన్, హెవీ ప్రెషర్ పట్టడం వల్ల సరైన చెప్పులు వాడకుండా పుస్తకాలతో చేస్తా కొందరు వాకింగ్ చేస్తూ ఉంటారు. గ్రౌండ్లో ఒట్టి కాలంతో నడిస్తే ఏదో బాగా వస్తారు, ఏదో మాట్లాడుతుంటారు. అవన్నీ కరెక్ట్ కాదు. ఇలాంటి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ అది ఎక్కడికో అయిపోతుంది, థిక్ స్కిన్ వస్తుంది. అది ఇంకా ఎక్కువ రన్నింగ్ జరుగుతూ ఉంది, ఇంకా థిక్గా అయిపోతుంది. కారణం ఇక్కడ ముఖంతో షేప్లో ఉండాలి అన్నమాట. కారణం అది మందం పెరిగే కొద్దీ ఈ చర్మానికి కూడా బ్లడ్ సప్లై అవసరం. లేదా పాటలలో మాదిరిగానే అవసరమైనంత బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల, మందం పెరిగే కొద్దీ బ్లడ్ అందకపోవడం వల్ల అక్కడ హోల్ పడుతుంది. బ్లడ్ సప్లై అందకపోవడం చచ్చిపోతుంది ఆ మాంసం. అక్కడ అన్న హోల్ పడి పొందుతాయి అసలు. అది ఇంకా పెరిగి లోపలికి వెళ్ళి ఎముక వరకు వెళ్ళిపోయింది. అక్కడ నుంచి పైకి వెళ్ళి కిడ్నీ ఫెయిల్యూర్, కాలు తీసేసిన అవసరం కూడా జరుగుతుంది. నార్మల్గా ఫుడ్లో ఒక నిర్మాణం ఉందండి. నార్మల్గా మడిమొక్కి ఫ్రంట్ పార్టీ మధ్యలో సందు. దీన్ని ఆర్చ్ అంటాం. ఆర్చ్ మళ్ళీ నెక్స్ట్ లెవెల్ చూసాను. నార్మల్గా కొంతవరకు క్రమం ఉంటుంది. మనకు బాధ వేస్తే ఫ్రంట్లో వేలు, ఫేస్, కీలు పడుతుంది. ఆ చికెన్ వేలు సైడ్ మాత్రం కొద్దిగా లైట్గా పడుతుంది మాత్రం. హై ఆర్చ్ అంటే ఉండాల్సిన ఎక్కువ గ్యాప్ ఉంటుంది. హై ఆర్చ్ మంచిది కాదు, ఫ్లాట్ మంచిది కాదు. ఆర్చ్ లేకుండా ఫ్లాట్గా ఉంటే మొత్తం వస్తుంది నెల మీద. ఇది కూడా మంచిది కాదు. ఎందుకంటే
ఇది నార్మల్ ఫుడ్, దాని ముద్ర ఎలా ఉంది చూడండి. ఇది ఫ్లాట్ ఫుడ్, నడిస్తే పాద ముద్ర ఎలా ఉంటుంది, మొత్తం అంతా తగ్గుతుంది నేలకి. ఇది హై ఆర్చ్, అంటే మధ్యలో ఆర్చ్ ఎక్కువగా ఉండాల్సిన ఎక్కువ మంచిది కాదు, తక్కువ ఉండడం కూడా మంచిది కాదు. కరెక్ట్గా ఉండాల్సిందే ఉంటే మన కుటుంబంతో దేవుడు ఇచ్చినప్పుడు చాలా మంది నార్మల్గా కొందరి వాటిలో కుటుంబంతో చాలా వేరు. ఇలా ఉండడం అనేది మంచిది. ఇలా ఉన్నప్పుడు వెనకల మడిమ సైడ్ నుంచి 2 కాళ్ళు నిలబడినట్టు మంచి వెనక నుంచి చూస్తున్నప్పుడు కరెక్ట్గా ఆర్చ్ సైజ్ ఉంటే మన బాడీ వెయిట్ అంతా కూడా మడిమ నుంచి ప్రాక్టికల్గా వస్తుంది. కాబట్టి ఫుడ్ చోట పోతుంది, కాళ్ళు వంకర పోతుంది. ఇది ఫ్లాట్ ఫుడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ అంతా బయట డైవర్ట్ అయ్యి 1 రోజుల తర్వాత కాళ్ళు వంకర పోతుంది. వంకరలు పోయి సరైన ప్రజలు సరిగా డిస్ట్రిబ్యూట్ కాకుండా జాయింట్లన్నీ మారుతుంది. తర్వాత మరి జాయింట్ స్పేస్ ఇన్ఫెక్షన్స్, గాయాలు అవ్వడం అన్నీ కూడా జరుగుతాయి. ఇది కూడా హై ఆర్చ్ ఉంటే వెయిట్ అంతా లోపల డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది కూడా మంచిది కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ నేరుగా వెళ్ళిపోవాలి. మన వెయిట్ అంతా పాదాల ద్వారా భూమి మీద తీసుకుంటాం. ఇక్కడ ల్యాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ల్యాండింగ్ కరెక్ట్గా ఉండాలంటే ఆర్చ్ మెయింటైన్ చేయాలి. అది మనం చేసి ఉపయోగాల ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ చూసామంటే ఈ ఎముకలు కాలం ఇక్కడ 7 ఎముకలు, ఇక్కడ 5 ఇక్కడ మీద పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మన బాడీ నుంచి వచ్చే వెయిట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి భూమికి. ఎలా చేస్తాయి అంటే ఇది చికెన్ వేర్ సైడ్ నుంచి చూస్తున్నాం, ఇది బొటన వేర్ సైడ్ నుంచి చూస్తున్నాం. బొటన వేర్ సైడ్ ఆర్చ్ కొంచెం హైట్ ఎక్కువ, చికెన్ వేర్ సైడ్ కొంచెం తక్కువ దాంతో పోలిస్తే. సో ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్ ఆర్చ్ ఉంది కదా. నెక్స్ట్ స్లైడ్ లో ఈ ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే కాదండి, సైడ్ టు సైడ్ కూడా ఆర్చ్ ఉంటుంది. పాదం అనేది ఫ్రంట్ టు ఇట్లా వంపు ఇల్లు మాదిరిగా ఇట్లానే కాకుండా ఇట్లా సైడ్ టు సైడ్ కూడా వంపు ఉంటుంది. ఇది ట్రాన్స్ఫర్స్ ఆర్చ్ అంటారు, ఇది లాంగ్ ఆర్చ్ అంటాము. ఇది సూపర్ఫిషియల్ లిగమెంట్స్ అంటారు. ఈ ఆర్చ్ ఇట్లా మెయింటైన్ చేయడానికి బోన్స్ పట్టి ఉంచడానికి కొన్ని లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. పోగులాగా వైట్ షీట్ ఉంటుంది. ఇప్పుడు మటన్ అవి తినేటప్పుడు కొన్ని చూస్తుంటాం, ఒకటి తెల్లటి పోగులు ఎంత ఉడకబెట్టినా కుక్కలు ఉడకబెట్టినా అట్లాంటి బొడ్డుతో తయారవుతాయి అన్నమాట. ఈ ఆర్చెస్ సంబంధించినటువంటి సపోర్ట్స్ లిగమెంట్స్ అంటాము. ఇది బయట ఉండేటువంటి మడిమ నుంచి ఫ్రంట్ ఫుడ్గా ఉంటుంది. ఇవి డీప్ లిగమెంట్స్ అన్నమాట. లోపల బోన్స్ సపోర్ట్ ఇచ్చే లిగమెంట్స్. ముందు బోన్ అని అటు బోన్ ఉండాలి, వాటి మధ్య జాయింట్స్ ఉంటాయి. ఇలా ఉంటాయి. మనిషి నడిచినప్పుడు పాదం ద్వారా భూమిలోకి పోతారు వెయిట్. అందులో 60% వెయిట్ మడిమ ద్వారా భూమిలోకి పోతారు. 60%, మిగతా 40% మిగతా తీసుకుంటారు. అందులో మెజారిటీ పార్ట్ ఇక్కడ దాకా ఉంటుంది. ఇంకా 10 to 20% మాత్రమే వేల ద్వారా. వేలు ఈ ఫుడ్ అనేది ఫ్రంట్ అంటాము, బ్యాలెన్సింగ్ కోసం మెయిన్గా ఉపయోగపడుతుంది. అందుకే మనం ఎందుకు చూపించినట్టు ఇది డీప్ లిగమెంట్స్. ఇవి డీప్ లిగమెంట్స్ యొక్క పాదం అరిపాలలో చూస్తే ఇలా లోపల ఇలాంటి ఉంటాయన్నమాట లిగమెంట్స్. వీటి వల్ల ఆర్చ్ మెయింటైన్ అవుతుంది. మనిషి కాలు భూమి మీద జస్ట్ నడవడానికే కాదు, దగ్గర తొక్కడానికి, పరిగెత్తడానికి, మిగతా ఏం చేస్తా ఉన్నా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి బయట అంతా మాత్రమే అవుతుంది కదా, డ్యామేజ్ అవ్వకుండా మెకానిజం ఉంటుంది. అదేంటంటే ఈ ఆర్చ్ దగ్గర ఉన్నటువంటి ఈ లిగమెంట్ పాదం పెట్టినప్పుడు కొంతవరకు సాగుతుంది స్ప్రింగ్ లాగా. సో వెయిట్ అంతా ఒక్కసారిగా పోకుండా కొద్దిగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇదంతా కూడా తర్వాత ఇది కూడా కొంచెం సాగుతుంది కాబట్టి స్ప్రింగ్ యాక్షన్ వల్ల షాక్ అబ్జర్వర్ లాగా ఆర్చ్ పనికి వస్తాయి అన్నమాట. అందుకని మనకి వెంటనే డ్యామేజ్ జరగదు. మరీ విపరీతంగా పరిమితి మించి చేసిన వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. ప్లాంటర్ ఫేషియైటిస్ అంటారు. జనరల్గా వచ్చే ప్రాబ్లం ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు. పని ఉన్నా లేకుండా మధ్యలో టైం గ్యాప్ దొరికిన వరకు కూర్చుంటే పని కూర్చొనే ఉంటారు. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఈ లిగమెంట్ ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. సాగి 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 బోన్ దగ్గర నుంచి ఒకసారి బోన్ తీసుకుంటే ఇక్కడ కట్టే కూడా చెప్తుంది అవసరం అంటాం. అట్లా జరగవచ్చు. లేదంటే పెద్ద తాడు తీసుకొని మనం ఎక్కువసేపు వాడితే, కొన్ని సంవత్సరాల తర్వాత వాడితే అందులో కొన్ని పోగులు కట్ అవుతాయి. తాడు మాత్రం వాడేది కొన్ని పోగులు కట్ అవుతాయి. ఈ ఆర్ట్స్ ఈ లిగమెంట్స్ లో కూడా కొన్ని పోగులు కట్ అయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటాం.
ఫీలింగ్ తగ్గేటప్పుడు వాపు వస్తుంది, నీరు వస్తుంది, ఎరుపు వస్తుంది. ఇవన్నీ రావడం వల్ల కాలు నొప్పిలో పడే దగ్గర నొప్పి, పడవ నొప్పి అంటారు, పడే నొప్పి, పాల నొప్పి ఇవన్నీ కూడా ఎక్సెసివ్ స్టాండింగ్, ఎక్సెసివ్ వర్క్, ప్రొలాంగ్డ్ స్టాండింగ్, ఎక్కువ జర్నీ చేయడం, అది ఎట్లా వస్తుంది? డయాబెటిక్ కానీ దాని మేడం వచ్చినట్టు రక్తనాళాల్లో ప్రాబ్లం, గ్యాస్ట్రాల్ ప్రాబ్లం, న్యూరోపతిక్ ప్రాబ్లం, సెన్సరీ కావచ్చు, మోటార్ అంటే కండరం డ్యామేజ్ కావచ్చు, అటామిక్ అంటే ఈ చెమట కొట్టడము, టెంపరేచర్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల కాలంలో ఇబ్బందులు వస్తాయి. ఈ నరాలు డ్యామేజ్ అయితే సెన్సేషన్ తగ్గుతుంది, మోటార్ డ్యామేజ్ అయింది అంటే మజిల్ డ్యామేజ్ అయిందంటే స్ట్రెంత్ తగ్గుతుంది, తర్వాత వ్యాస్కులర్ అంటే బ్లడ్ సప్లై తగ్గుతుంది. సరిగా అందరూ సర్వేనంత అందరూ కొద్ది చిన్న పని చేస్తుంటే పర్లేదు, కొద్దిగా ఎక్కువ పని చేస్తే సఫిషియంట్ బ్లడ్ సప్లై అయితే నొప్పులు రావడం, మంటలు రావడం, బ్లడ్ సప్లై లేకపోతే ఆ ఏరియా టిష్యూ డెడ్ అయిపోయి ఇన్ఫెక్షన్ రావడం. ఇంకోటి షుగర్స్ లో జనరల్ గా ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అంటే మిగతా వాళ్ళకు ఉన్న షుగర్ రోగనిరోధక శక్తి సఫిషియంట్ గా ఉండదు, తక్కువ. ఎందుకంటే షుగర్ అనేది రక్తంలో ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా దెబ్బతినే రక్తనాళాల్లో ఉన్న గోడల్లో ఉన్నటువంటి కణాలు ఎక్కువ దెబ్బతింటాయి. దానివల్ల చిన్న రక్తనాళాలు ఎక్కడైతే ఉంటాయో, ఏ అవయవాలలో ఉంటాయో అవి ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇందులో మైక్రోవాస్కులర్ అంటే చిన్న రక్తనాళాల వల్ల దెబ్బతినేటువంటి అవయవాలు, కళ్ళు, డయాబెటిక్ రెటినోపతి అంటాం అనమాట. ఇది కిడ్నీస్, డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు, ఇవి డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో కళ్ళు, కిడ్నీలు, నరాలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతాయి ఎర్లీగా, తొందరగా అంటే వీటికి చిన్న రక్తనాళాల సప్లై ఉంటుంది కాబట్టి త్వరగా డ్యామేజ్ అయిపోతాయి షుగర్ వల్ల. ఇది పెద్ద రక్తనాళాలకి కొంచెం టైం తీసుకుంటుంది. దీంట్లో మనకి పక్షవాతం కానీ, హార్ట్ అటాక్స్ కానీ, తర్వాత కాళ్ళలో కూడా బ్లడ్ సప్లై తగ్గిపోయి గాయాలు మనకుండా రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. డయాబెటిక్ రెటినోపతి అని చెప్పాను కదా, కళ్ళు. ఇది నార్మల్ ఐ, మామూలుగా ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి ఇలా ఉంటుంది. ఇది రెటినోపతి ఉన్నప్పుడు ఉన్నటువంటి రెటినా పిక్చర్ అనమాట. ఇది ఇక్కడ ఏమవుతుందంటే రక్తనాళాల నుంచి కొన్ని ఊసెస్ అంటే కొన్ని ఉప్పులు ఉన్నాయి కదా, హెమరేజెస్, కొంచెం రక్తం గడ్డకట్టడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. దీనివల్ల చూపు మెల్లిగా దెబ్బతింటూ వస్తుంది. దీనికి ఏం చేయాలి? ఎవ్రీ ఇయర్ ఐస్ చెక్ చేసుకోవాలి, రెటీనా పరీక్ష చేసుకోవాలి కంపల్సరీగా. అందులో రకాలు ఉన్నాయి రెటినోపతిలో, నాన్ ప్రొలిఫరేటివ్ అండ్ ప్రొలిఫరేటివ్ అనే రకాలు ఉన్నాయి. ఎర్లీ స్టేజెస్ లో అయితే మనం దానికి ఇంజెక్షన్స్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చూపుని ఇంప్రూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది డయాబెటిక్ నెఫ్రోపతి అన్నా కానీ కిడ్నీలలో కూడా గ్లోమరులస్ అని ఒక ఫిల్టర్, మన కాఫీ వడగట్టుకునే గరిట ఎలా ఉంటుందో ఆ విధంగా ఫిల్టర్ మెకానిజం ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ ఫిల్టరింగ్ దగ్గర ఆ ప్రాబ్లం జరుగుతుంది అనమాట, గ్లోమరులస్ అంటాము. అక్కడ ఎప్పుడైతే ప్రాబ్లం జరుగుతుందో మెల్లిగా ప్రోటీన్స్ అనేవి యూరిన్ నుంచి బయటకు వెళ్తూ ఉంటాయి. సో దీన్ని ఎర్లీ స్టేజెస్ లోనే గుర్తించి మనకు దానికి కావాల్సిన మెజర్స్, ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అందువల్ల కిడ్నీ పరీక్ష కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. షుగర్ పరీక్షకు వచ్చి షుగరే కావాలని అడుగుతారు చాలా మంది. దానికి అనుగుణంగా చేసుకోవాల్సిన టెస్ట్లు ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎవ్రీ 3 months చేసుకోవాలి. అట్లానే కొలెస్ట్రాల్ పరీక్ష కూడా 6 months ఒకసారి చేయాలి. ఇది నరాలు చూడండి, ఇక్కడ ప్రతి నరానికి కూడా సన్న రక్తనాళాల సప్లై జరుగుతూ ఉంది. ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది రక్తనాళాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. సో దీనికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ దొరక ఈ నరం అంతా కూడా చాలా దెబ్బతిరిపోతుంది. అందువల్ల పేషెంట్స్ ఎక్కువ తిమ్మిరులు, మంటలు, చివరికి మొద్దుబారిపోవడం వరకు జరుగుతుంది. దాని లీడ్స్ టు దానివల్ల ఏం జరుగుతుంది? అల్సర్స్ ఫామ్ అయిపోయి, గాయాలు అయిపోయి, కాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాళ్ళ పరీక్షలు ఎప్పుడు చేసుకోవాలి? ఏవేసారి కాళ్ళకు కూడా పరీక్షలు ఉంటాయండి. కాళ్ళలో మోనోఫిలమెంట్ టెస్ట్ అని చేస్తాము. దాంట్లో కాళ్ళకి ఎంత సెన్స్ ఉంది, ఎక్కడెక్కడ ఎంత దెబ్బతింది అని తెలుసుకునే పరీక్షని మోనోఫిలమెంట్ టెస్ట్ అంటారు. దీనికి కొంచెం అడ్వాన్స్ వర్షన్ బయోఫిజియోమెట్రీ అంటాం అన్నమాట. దీంట్లో మనకి రీడింగ్ చూడొచ్చు. ఈ కాలికి ఉన్న 9 points లో చెక్ చేస్తారు. ఏ భాగంలో ఎక్కువ సెన్స్ ఉంది, ఏ భాగంలో సెన్స్ స్పర్శ కోల్పోయాం అనేది ఈ మిషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది థర్మోమీటర్, టెంపరేచర్ చూడడానికి డెర్మల్ థర్మోమీటర్ అంటారు. దీని ద్వారా పాదంలో ఏ భాగంలో ఎక్కువ టెంపరేచర్ పెరిగింది, ఎందుకు పెరిగింది, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, కాల్లో సెల్యులైటిస్ అన్నది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ టెంపరేచర్ మిగతా భాగం కంటే కూడా ఈ భాగంలో ఎక్కువ టెంపరేచర్ పెరుగుతుంది అనమాట.
ఇది వచ్చి డాప్లర్, దీనికి బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులర్ ఎలా ఉంది కాలికి అని చూసేదానికి పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇది కోడో ఐమాక్ అంటారు దీని ద్వారా ఏం తెలుస్తుందంటే మనకి ఇక్కడ చూడండి, పాదంలో ఏ భాగంలో ఎక్కువ ప్రెషర్స్ ఉన్నాయి, ఏ భాగంలో రెడ్గా ఉందంటే ఎక్కువ ప్రెషర్ పాయింట్స్, ఆ భాగంలో ఎక్కువగా మనకి గాయాలు పడేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే మన ఫుట్వేర్, కాలు చెప్పులు మార్చుకోవాలి. ఏ భాగంలో ఎక్కువ ప్రెషర్ ఉంటుందో ఆ భాగాన్ని ఆఫ్లోడ్ చేయాలి, ప్రెషర్ లేకుండా రిలీవ్ చేసుకోవాలి. సాఫ్ట్ సోల్స్, మెత్తగా ఉన్న చెప్పులు వాడాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ లాగా చెప్పాను కదా, ఏ ఆహారం అయితే తీసుకుంటే ఫాస్ట్ గా షుగర్స్ రైజ్ అవుతాయి అనేది, దానికి మనము గ్లూకోజ్ ని రెఫరెన్స్ గా తీసుకోవాలి. గ్లూకోజ్ అయితే 100 ఉంటుంది రెఫరెన్స్. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ లో జీ ఫుడ్స్ ఏమున్నాయి, ఎక్కువ వెజిటబుల్స్, స్ప్రౌట్స్, ఇవన్నీ ఎక్కువ జీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు. ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి మనం అంటే, జంక్ ఫుడ్ ఆపేయాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. జ్యూసెస్ కంటే ఫ్రూట్ బెటర్, ఎందుకంటే ఫ్రూట్ లో ఫైబర్ వస్తుంది. ఫైబర్ తో పాటు జీర్ణమైనప్పుడు గ్లూకోజ్ అనేది స్పైక్స్ తగ్గుతాయి, అంటే ఫాస్ట్ గా రైజ్ అవ్వకుండా స్లో డౌన్ అయిపోతాయి అనమాట. ఏ ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంటే పపాయ, జామకాయ, చీనికాయ, నారింజ, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, ఈ బొమ్మలో చూపించినట్టు ఈ నేరేడు పళ్ళు, ఇవన్నీ తీసుకోవచ్చు. అయితే లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఒక పిరికిలో పరిమాణం, ఒక పిరికిలో పట్టుకుంటే ఒక ఫ్రూట్ ఎంత ఉంటుందో అంత మాత్రమే ఒక రోజు తీసుకోవచ్చు మనం. స్ప్రౌట్స్, ఇవి మొలకలు, గుగ్గిళ్ళు, వీటిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వీటిని కూడా రెగ్యులర్ గా మీరు తీసుకునే డైట్ లో ఒక స్నాక్ లాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తర్వాత రైస్ విషయానికి వస్తే వైట్ రైస్ తీసుకుంటే షుగర్ స్పైక్ వస్తుంది. దాని బదులుగా రెడ్ రైస్, బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, చిరుధాన్యాలను ప్రిఫర్ చేయండి. దీనివల్ల కొంచెం ఫైబర్ అండ్ స్లో డౌన్ ఆఫ్ డైజెషన్. ఈ రెండింటి వల్ల మీకు ఫాస్ట్ గా షుగర్ స్పైక్ రాదు. ఇంకా ఏం చేయాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. స్ట్రెస్ రిలీవ్, ఇప్పుడు ఈ ఏజ్ లో మీరందరూ ఫ్రెండ్స్ కలవడం, సరదాగా వాకింగ్ వెళ్ళడం, ఎవరు అప్పుడప్పుడు బంధుమిత్రులను కలవడం చేయండి. ఓవర్ గా స్ట్రెస్ పెట్టుకొని ఎక్కువ టెన్షన్ తీసుకుంటే షుగర్ ఎక్కువ పెరిగిపోతుంది. అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ తో పాటు నేను చెప్పిన మిగతా పరీక్షలు కూడా చేయాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కొలెస్ట్రాల్, ఈసీజీ గురించి మనం మాట్లాడాలి. ఈసీజీ ఎందుకు చేయాలి రొటీన్ చెకప్స్ లో అంటే, వీళ్ళకి గుండెకి సంబంధించినటువంటి జబ్బులు వచ్చినప్పుడు పెయిన్ అనేది తెలియదు, నొప్పి తెలియదు అనమాట. నొప్పి తెలియకుండా సడన్ గా కొలాప్స్ అయిపోతారు. సో ఫ్రీక్వెంట్ గా అప్పుడప్పుడు 3 months 6 months ఒక ఈసీజీ, మ్యాటర్ ఆఫ్ 300 రూపీస్, 250 రూపీస్ ఒక మనిషి ప్రాణం కాబట్టి ఖచ్చితంగా ఈసీజీ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. అట్లనే డెంటల్, పళ్ళు పరీక్ష చేసుకోవాలి. పళ్ళలో క్యారీస్, పుచ్చులున్నా కూడా ఎక్కువగా షుగర్ పెరుగుతుంది. ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది, వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, టీకా మందులు ఉంటాయి షుగర్ పేషెంట్స్ కి. ఏమేమి ఉంటాయి, నీమో వ్యాక్సిన్, నిమోనియా నుంచి రక్షించుకోవడానికి నీమో వ్యాక్సిన్ ఒకటి, ఫ్లూ నుంచి రక్షించుకోవడానికి ఫ్లూ వ్యాక్సిన్, హెపటైటిస్, ఇవన్నీ. టీబీ అనేది ఇండియాలో చాలా వైడ్ స్ప్రెడ్ డిసీజ్. మన శరీరంలో ఉన్నటువంటి ఏ భాగానికైనా కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా డయాబెటిక్స్ మోర్ ప్రోన్ ఫర్ టీబీ, ఎందుకంటే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా టీబీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. లంగ్స్ కానీ ఏ అవయవానికైనా రావచ్చు. అందుకని బీసీజీ కానీ పీసీజీ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఇది హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటారు దీన్ని, ఇది ఆప్షనల్. తర్వాత ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. టీవీలో కొన్ని మందులు చూపిస్తూ ఉంటారు, మధుకేవ్ జ్యూస్ అని. టీవీలో ఏమో ఇది వాడితే షుగర్ అంతా మాయమైపోతుంది, షుగర్ బాదం తింటే భలే అవుతుంది, షుగర్ ఆఫ్ తినండి, ఇవన్నీ చెప్తుంటారు కదా. అవన్నీ ఏం లేదండి, దానివల్ల ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు దానికి. అవన్నీ కూడా జస్ట్ ఆల్టర్నేట్ కాదు దానికి. మనం అవి వాడకపోవచ్చు. ఇది ఇక్కడ దేర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్, జస్ట్ మనం కంట్రోల్ చేసుకోగలమే కానీ ఇది పూర్తిగా లేదు. ఇప్పుడు ఫీవర్ వచ్చింది తగ్గిపోతుంది, కానీ అలా కాదు. డెఫినెట్ గా బాడీలో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. కంట్రోల్ ఈజ్ ఓన్లీ ఇన్ అవర్ హ్యాండ్. మన ఇంటికి పోతూ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అందరూ షుగర్ లెవెల్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ నుంచి మనం కొన్ని రోజులు డిలే చేసుకోవచ్చు. కంప్లీట్ గా రాదు నేను చెప్పలేదు, కానీ
ఒక 2 ఏళ్లలో వచ్చే 20 ఏళ్ళు ప్రొలాంగ్ చేయొచ్చు మనం. తర్వాత ఎవరికైనా ఒకరోజు బాగలేదు, ఈరోజు మనకి ఫీవర్ వచ్చింది, లేదా ఈరోజు మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ అయినాయి, ఈరోజు టాబ్లెట్ వేసుకోవాలో వద్దా అంటే మన ఫుడ్ సరిగ్గా తీసుకోలేము అని అనిపించినప్పుడు హోల్డ్ చేసేయండి, వద్దు టాబ్లెట్ వేసుకోకూడదు, కొంచెం తీసుకుంటున్నాం ఫుడ్ అంటే సగం డోస్ వాడడం చేయండి. ఏదైనా చిన్న గాయం తగిలినా ఏదైనా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత బ్లడ్ టెస్ట్కి వచ్చే వాళ్ళే రోజు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పొద్దున్నే టెస్ట్కి వచ్చినప్పుడు మందులు వేసుకొని రావాలి, దానివల్ల షుగర్స్ ఎక్కువ కనిపిస్తాయి. నేను అడుగుతాను మందులు వేసుకున్నారా లేదా, కొంతమంది అడగరు. అప్పుడు ఎక్కువ షుగర్ చూపిస్తుంది కాబట్టి వాళ్ళు డోస్ పెంచుతారు, నెక్స్ట్ డే నుంచి షుగర్స్ డౌన్ అయిపోతాయి. సో డెఫినెట్ గా మీ డాక్టర్ మీకు సూచించినట్టు ఏ విధంగా మందులు పెడతారో అవి ఆ విధంగానే వాడి టెస్ట్కి రావాలి. మనం చూడాల్సిన అంటే మందుల మీద షుగర్ కంట్రోల్ ఉందా లేదా అది మనం చెక్ చేసుకోవాలి. అలాగే ఎక్సర్సైజ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్నాక్స్ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఇంకా కొంతమంది నిన్న రాత్రి జర్నీ చేస్తాం మేడం, హైదరాబాద్ నుంచి వచ్చినా పొద్దున్నే వచ్చినా అంటారు. నైట్ అంతా నిద్రలేని ఉంటుంది కాబట్టి బాడీ స్ట్రెస్ అవుట్ అయిపోయి షుగర్స్ అనేవి ప్రాపర్ గా తెలియదు మనకి. అందుకు 2 days రెస్ట్ తీసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత రండి టెస్ట్లకి. ఒకవేళ డాక్టర్ గారు ఇన్సులిన్ సూచించారనుకోండి, అవుతుంది మేడం ఇన్సులిన్ టాబ్లెట్స్, ఇప్పుడు మీరు ఇంత విన్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది కదా ఇన్సులిన్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎప్పుడు వాడాలి. బీటా కణాలు పూర్తిగా అలసిపోయిన తర్వాత మనం ఎన్ని టాబ్లెట్లు వాడినా కూడా కంట్రోల్ రాదు, అప్పుడు మనం ఎక్స్టర్నల్ ఇన్సులిన్ ఖచ్చితంగా వాడాల్సిందే. కాబట్టి ఆప్షన్ ఇప్పుడు మన చేతిలో తీసుకోకూడదు, డాక్టర్కి ఇచ్చేయాలి. ఇన్సులిన్ అనేది సేఫెస్ట్ మెడిసిన్. ఇది చాలా మందికి ఉన్న అపోహ, అది ఎండ్ స్టేజ్ ఇది లాస్ట్ స్టేజ్ అలా ఏం లేదు. ఇన్సులిన్ అనేది సేఫ్ గా వాడచ్చు, ఎవరికైనా వాడచ్చు. ఇన్సులిన్ కొన్ని ఇండికేషన్స్ కూడా ఉంటాయి ఎవరెవరికి వాడాలి అనేది, దాని ప్రకారం డాక్టర్ సూచించినట్టుగా ఇన్సులిన్ వాడుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా చిన్న సందేహాలు ఉంటే ఒక 2 minutes అడగండి సార్. కణం దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా కణంలోకి ఎంటర్ అవుతుంది. అట్లాగే ఇన్సులిన్ కూడా ఇన్సులిన్ రిసెప్టార్స్ అని ఇక్కడ ఉంటాయి. సో దాని ద్వారా కణంలోకి తీసుకొని పడుతుంది. సో ఇవి రెండు కలిసి కణంలో రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ ద్వారా ఇక్కడ చూసాను, దీన్ని మైటోకాండ్రియా అంటాం. ఈ అవయవం సెల్లో ఉన్నటువంటి ఒక అవయవం, దాన్ని సెల్ ఆర్గనెల్ అంటాం అన్నమాట. సో ఈ మైటోకాండ్రియాలో శ్వాసక్రియ జరిగి ఏటీపీలుగా రిలీజ్ అయ్యి అవి మన బాడీలో ఉన్న ఎనర్జీని, మనకు కావాల్సిన ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి. మనం ఏ పని చేయాలన్నా కూడా మనకు శక్తి కావాలి, శక్తి కావాలంటే గ్లూకోజ్ కావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ డయాబెటీస్ అనేది అంతా కూడా ఇన్సులిన్ అనే హార్మోన్ కీ ప్లేయర్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు డెఫినిషన్ పోతాం. రక్తంలో ఎప్పుడైతే గ్లూకోజ్ ఉంటుందో ఆ గ్లూకోజ్ ఒక సిగ్నల్ పంపిస్తుంది క్లోమగ్రంథికి. ఆ క్లోమగ్రంథి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది. ఆ ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ ని ఉపయోగించుకొని మన శరీర అవసరానికి కావాల్సినంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన తర్వాత మిగిలిన గ్లూకోజ్ ని స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసిన గ్లూకోజ్ ని మళ్ళీ ఉపయోగించుకోవాలి అని అంటే గ్లూకాగాన్ అనే హార్మోన్ వస్తుంది. ఈ హార్మోన్ ద్వారా తిరిగి మనకి గ్లూకోజ్ తయారై మన బాడీకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ప్యాంక్రియాస్ క్లోమగ్రంథికి ఏదైనా ఇబ్బంది జరిగిందనుకోండి, షుగర్ పెరగడమే కాదు, ఒకవేళ షుగర్ తగ్గినా కూడా తిరిగి పికప్ అవ్వలేదు, ఎందుకంటే 2 హార్మోన్స్ పోయినాయి ఇక్కడ. ఎక్కువ ఆల్కహాలిక్స్. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.